గురువుగారు అందించిన 9 నవరత్నాల్లో అద్భుతం, మహా అద్భుతం. మన జీవితానికి ఎప్పుడు ఎనలేని ప్రేమ, కరుణ, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, దివ్య జ్ఞానం ఇప్పుడు వాళ్ళ స్మరణలో మనం ఎప్పుడూ ఉన్నాము. మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడం గారికి, సృష్టిలోని గురువులకి, ముక్కోటి దేవతలకి, విశ్వానికి, నేచర్కి, ప్రకృతికి, పంచభూతాలకు, నవగ్రహాలకి, ఆత్మకి, పరమాత్మకి, పూర్ణాత్మకి, మనందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గట్టిగా క్లాప్స్. ఇంతటి మహాభాగ్యాన్ని మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం వల్లనే మనందరికీ ఈరోజు ఇక్కడ కలవటానికి అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఇక్కడ ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాల సేవా ఫలంగా కావచ్చు, ఎన్నో విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అదే రకంగా ఈరోజు 29వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం చేసుకుంటున్న మన అందరికీ కూడా ఒక్కసారి గట్టిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇంతటి మహాభాగ్యాన్ని మనమందరము ఇక్కడికి చేరుకొని ఆనందంగా ఎన్ని గ్రామాల నుంచో, ఎన్ని పట్టణాల నుంచో ఈ సొరకాయలపాలెం గ్రామానికి వచ్చి మనమందరము వాళ్ళతోటి మనతోటి వాళ్ళు కలిసి మెలిసి ఆనందాన్ని పంచుకుంటున్నాం. మాస్టర్స్ బ్రహ్మానందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని ఆచరించాలి మాస్టర్స్. ఆచరణ లేని జీవితము వ్యర్థమవుతుంది. ప్రతి ఒక్కరం కూడా ఆనందంగా ఉండటానికి ఈ ధ్యానం ఒక్కటే సరైన మార్గం. ఈ సరైన మార్గాన్ని మనమందరము కూడా ఈ శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరం కాడ మనందరం కలుసుకొని ఆధ్యాత్మికంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలకి మనం పునాదులు వేస్తూ, ఈ రకంగా గురువుగారు ఉన్నా లేకపోయినా ఆయన చైతన్యంతో ఎక్కువ పిరమిడ్ ధ్యానాలు, సేవా కార్యక్రమం, పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అద్భుతంగా ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి ఊరికి కూడా అద్భుతంగా జరుగుతున్న దాన్ని నడిపిస్తూ ఉన్న మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మాస్టర్స్, ఇంతటి మహాభాగ్యాన్ని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు పాలు పంచుకొని ఆనందంగా ఉండటానికి మన అందరి కలయికే ఈరోజు అద్భుతమైన ఆనందం. ఈ ఆనందాన్ని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు, కొత్తగా వచ్చిన మాస్టర్లు అందరూ కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలకి రావటమే మన జన్మ
ధన్యమైపోతుంది మాస్టర్స్. అదే రకంగా ఇప్పుడు పాకలా నుండి గిరి మాస్టర్ గారు వచ్చేసి ఉన్నారు. మాస్టర్ గారు ఎక్కడ ఎంతో సేవా ఫలితాన్ని ఆశించకుండా ఎన్నో రకాలుగా ఈ ధ్యానానికి సహకరించి, పిరమిడ్కి సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సార్ రండి. ఒక్క నిమిషం సార్. మాది కనిగిరి, నా పేరు నర్సారెడ్డి, మా మేడం నారాయణమ్మ దంపతులు మేము ఇక్కడికి వచ్చేసి మీ అందరితో కలుసుకున్నందుకు మా ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతం వల్లే మీ అందరినీ కలవటం మా అదృష్టం. ఈ అదృష్టాన్ని ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ పిరమిడ్ ఓపెన్ అన్నా, ధ్యానం అన్నా, శాకాహార ర్యాలీలన్నా అద్భుతంగా కలుసుకొని మన అందరం కూడా పాలు పంచుకుంటూనే ఉండాలి. నిరంతరం ఆనందంగా ఉండటానికి ఏ కోట్లో, ఏ ఆస్తులో, ఏ అంతస్తులో వస్తేనే కాదు. ఆ ఆస్తులు, అంతస్తులు కూడా కొన్ని క్షణాలు మాత్రమే. ఒక ధ్యానం చేసి ఆనందాన్ని పొందటం మన జీవితం ఉన్నన్ని రోజులు ఆత్మ ఉన్నతికి ఎంతో ఉపయోగపడుతుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ ఆనందాన్ని ఎప్పుడూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నారాయణమ్మ కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. నేను కనిగిరి నుంచి వచ్చాను. నా పేరు వెంకటనారాయణమ్మ. మేము 2016లో ధ్యానానికి వచ్చాము. అంతకుముందు మాకు ధ్యానం తెలియదు. ధ్యానం తెలియకముందు మామూలుగా ప్రాపంచిక వ్యవహారాలు, ప్రాపంచిక జ్ఞానంతో ఉండేవాళ్ళం. అప్పుడు ఏముండేది, దుఃఖం ఉండేది. తర్వాత 2016లో దసరా నవరాత్రుల్లో మామూలుగా గురువుగారు వస్తున్నామని 9 రోజులు సాయిబాబా గుళ్ళో సప్తాహం పెట్టారు. ఆ సప్తాహానికి ఒక పక్క ఆవిడ నన్ను పిలిచింది, మా ఫ్రెండు. ఇక్కడ సాయిబాబా గుళ్ళో ధ్యానం పెట్టారు, వస్తారా అంటే సరే వస్తానని నేను ఒక 6 రోజులు ధ్యానం చేశాను. ఆ రోజు డైలీ వెళ్ళి ధ్యానం చేశాను. ధ్యానం చేయటం వల్ల ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఎప్పుటాంచో పళ్ళు పుచ్చిపోయి మామూలుగా నొప్పికి తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళి అప్పుడే రూట్ కెనాల్ చేశారు. రూట్ కెనాల్ చేయడానికి బిల్లు 11,000 బిల్లు వేశారు. అప్పుడు నేను ధ్యానం వల్ల అన్నీ తగ్గుతాయంటున్నారు కదా అన్నప్పుడు నేను ఇంకా కూర్చొని ఎక్కువ ధ్యానం చేయటం మొదలుపెట్టాను. అంటే మనం చిన్న బాధ ఉన్నప్పుడు కొద్ది ధ్యానం సరిపోద్ది. మనకున్న సమస్య తగ్గాలి అంటే మనం ఎక్కువగా ధ్యానం చేయాలి అని నేను తెలుసుకొని ఒక వారం 10 రోజులు ఎక్కువగా ధ్యానం చేశాను. రోజుకి 5-6 గంటలు ధ్యానం చేశాను. ధ్యానం చేసిన 4 రోజులకల్లా ఇంకా అసలు డాక్టర్ కాడికి పోయే పని లేకుండా శుభ్రంగా తగ్గిపోయింది. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఇంకప్పటాంచి డైలీ ధ్యానం చేసేదాన్ని. పూర్తిగా శాకాహారిగా మారిపోయినా. నేను ఇంట్లో మా వాళ్ళకి చెప్పా, నేను ధ్యానానికి వెళ్తున్నా, అక్కడ సత్యమీని వస్తున్నా, సత్యమీని వచ్చినప్పుడు ఆచరించాలి అని నేను ఇంట్లో చెప్పంగానే మా వారు ఒప్పుకున్నారు. సరేలే అని ఆయన 2 నెలలు అక్కడక్కడ తిరిగాడు, అక్కడక్కడ చూశాడు, అక్కడక్కడ 2 సార్లు 3 సార్లు తిన్నాడు. తర్వాత ఆయనకి కూడా గ్యాస్ ట్రబుల్ ఉండి ఆయన కూడా ఆత్మ విజ్ఞాన పిరమిడ్ కేర్ సెంటర్కి వచ్చి ధ్యానం చేయడం వల్ల ఆయనకు కూడా గ్యాస్ ట్రబుల్ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఆయన కూడా డైలీ రోజు ధ్యానము, ఎక్కడ ఎవరు ధ్యానానికి వస్తారా, ఎవరికి ధ్యానం చెప్దామా అని ప్రతిరోజు చూస్తూ ఉంటాడు ఆయన. ఎక్కడ శాకాహార ర్యాలీ ఉన్నా అలా వెళ్ళటం వల్ల ఎంతో ఆనందంగా, సౌభాగ్యంగా, మానవ జన్మకు సౌభాగ్యం అన్న ఆనందమైన ఎక్కడ దొరుకుద్దంటే ఒక ఆత్మజ్ఞానము చదివిన వాళ్ళకి, ఆత్మజ్ఞానం విన్నవారికి, ఆత్మజ్ఞానం తెలుసుకున్న వారికే ఆనందం గురించి కానీ దేని గురించి అయినా తెలుసుకోవాలంటే మన లోపల ఏ తప్పునైనా సరిదిద్దుకోవాలన్నా ధ్యానం చేస్తే సరిదిద్దుకోగలం అనేది తెలుసుకోగలిగినాం మేము. అందుకని అందరూ తప్పకుండా బాగా ధ్యానం చేయండి. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేస్తేనే ఏదైనా పరిష్కారం. మనకు
పెద్ద సమస్య ఉంటే కొద్దిగా ధ్యానం చేసి ఏంది ధ్యానానికి పోతే ధ్యానం వల్ల అన్నీ తగ్గుతాయి అంటున్నాయి, అది అంటున్నాయి, ఇది అంటున్నాయి అని పక్క వాళ్ళతో ఎదుటి వాళ్ళతో మనం అనాల్సిన అవసరం లేదు. ధ్యానము ఎంతటి సమస్యనైనా పరిష్కరించే శక్తి ధ్యానంలో ఉంది. కూర్చొని మనము ధ్యానం చేయాలి. పక్కవారితో ఎదుటి వారితో ఏం మాట్లాడినా ఏమీ రాదు. నోరు విప్పకూడదు. గురువుగారు అదే చెప్పాడు, నో జడ్జిమెంట్. మీకు నోటితో ఏం పని ఉంది? ఆకలి అయితే అన్నం తినండి, లేదంటే కళ్ళు మూసుకొని కూర్చోండి. ఏం చూడాలి? ప్రకృతిని చూడాలంటే కాసేపు చూడండి, ఆనందించండి. కళ్ళు మూసుకొని కూర్చుండి. మీ లోపలే ఉంది మొత్తం బ్రహ్మాండం మొత్తం. ఎక్కడో ఏమి లేదు, ఎక్కడో ఎతుకులాడొద్దు. మీరు అందాలన్నీ చూడండి, కాసేపు తరించండి. లోపల అందాలని మీరు చూసుకుంటే ఇంకా వైభోగము అని చెప్పాడు. గురువు వస్తే మనం పరిగెత్తడం కాదు, ఆయన చెప్పిన పదాలన్నీ విని మనం లోపలేసుకొని ఎప్పుడు ఆనందంగా జీవించాలి. మనం కూడా ఆయన ఎందుకు ప్రపంచమంతా తిరిగాడు? మనందరి కోసము. మీరు కూడా చూసి నేర్చుకొని ఆనందంగా జీవించండి అయ్యా, ఇప్పుడు దాకా ప్రాపంచ జ్ఞానంతో మునిగిపోయినరు అని ప్రతి ఒక్కరికి చెప్పి, ప్రతి ఒక్కరికి బుజ్జగించి, ఎన్నో కష్టాలతో బాధలతో బాధపడ్డారు. ఆ బాధల నుంచి బయటకు వచ్చే ఆనంద స్వరూపులు మీరు. ఒక పూర్ణాత్మ నుంచి మీరు అంశాప్తలుగా భూమి మీదకి వచ్చారు, మరొకటేమీ కాదు మీరు అని తెలియజెప్పాడు గురువుగారు. అదొక్కటి మనం ఎప్పుడు ప్రతి క్షణం ఎప్పుడు గుర్తుపెట్టుకొని, ఈ శరీరాలు శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి మనము ముందు. అది గుర్తుపెట్టుకున్నప్పుడు మనము ముందుకు వెళ్తూ ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు తప్పనిసరిగా కలవాలి. మనము కలిగినప్పుడే మనము ఎనర్జీస్ పాస్ అవుతాయి మనకి. మనము పాజిటివ్ శక్తిగా వెళ్ళిపోతాం, నెగిటివ్ శక్తిలోకి వెళ్ళము. ఇట్లాంటివి చేసేటప్పుడు మనం వెళ్ళలేదనుకో మనకి ఏమీ తెలవదు ధ్యానం గురించి. ప్రాపంచ జ్ఞానంలో మునిగిపోతాం. ప్రాపంచ జ్ఞానంలో మునిగిపోయినప్పుడు మళ్ళీ జన్మ వస్తారు. ఎక్కడొస్తారో, ఎలా వస్తారో, ఎటువంటి జ్ఞానంలో ఉంటారో, మూర్ఖంగా ఉంటారో, బాధలతో ఉంటారో. అలా ఉండకుండా అందరూ బాగా ధ్యానం చేయండి, బాగా పుస్తకాలు చదువుకోండి, మీకు తోచినంతగా. బాగా సజ్జన సాంగత్యం, నలుగురు కూర్చొని ఆ లోకమంట ఈ లోకమంట మీరు వెళ్ళొస్తారు కూర్చొని ధ్యానం చేస్తే. లోకాలన్నీ చూసి వచ్చిన వాళ్ళు వెనకటి వాళ్ళకి చెప్తా ఉండండి. వాళ్ళు కూడా అందరూ బాగా విరివిగా ధ్యానం చేస్తారు. ధ్యానం చేసినప్పుడు మన ఊరు ధ్యాన కుటుంబం అయిపోద్ది. మన ఊర్లో ఇంకేమీ ఉండదు. ఎన్ని రోజులు విపరీతంగా నేను కూడా అప్పుడు పూజలు చేసేదాన్ని అమ్మవారికి. కానీ ఎక్కడ గుళ్ళున్నా, ఏడ వ్రతాలు చేస్తున్నా, కొబ్బరికాయలు పూలు ఏడున్న పూలన్నీ కోసపోయి చేసేదాన్ని. చేస్తే అంత ఆనందం ఉండేది నాకు. ధ్యానం చేసినాక ప్రతినిత్యం ఆనందంగా ఉండగలుగుతున్నా. అప్పుడు ఏం చేయాలి మనము? అప్పుడు కొబ్బరికాయలు పూలు అన్నీ పక్కన పెట్టి రోజు విరివిగా ధ్యానం చేయాలి. పూజ కంటే ధ్యానం గొప్పది అన్నప్పుడు చేసి చూసుకోవాలి మనము. ఊరికి ఆషామాషగా వదిలేయకూడదు మనం ధ్యానాన్ని. ధ్యానం ఎంతో పవిత్రం. ధ్యానం అందటం అంటే వైభోగం. ఎన్నో జన్మల ఆస్తులు మూటగట్టుకొని వచ్చినాం కాబట్టి ధ్యానం అనే మాట వినగలుగుతున్నాం. కొంతమందికి ధ్యానం అనే మాట చెవుకాడికి పోయినోళ్ళు లేరు అసలు. మీరంతా అదృష్టవంతులు, మహా అదృష్టవంతులు. మేము ఒంగోలు జిల్లా కాడి కనిగిరి నుంచి వచ్చాము మేము. సార్ ఇప్పుడు చెప్తున్నాడు, ఇక్కడ పిరమిడ్ ఉంది, మీరు ఖచ్చితంగా ప్రారంభోత్సవానికి రావాలి అని గిరి సారు వేల వందనాలు గిరి సార్కి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆయన అసలు ఏం చెప్తా ఉంటాడు, ఇక్కడ రండి మేడం అని. అప్పటాంచి మా వృత్తి అంతా ఆ చుట్టుపక్కల పల్లెలంతా అందరికీ ధ్యానం చెప్తాం. అది ఉంది ఇది ఉందంటారు. ఏమున్నా మీరు కూర్చొని ధ్యానం చేయండి, తగ్గిపోద్ది. ధ్యానం చేయకపోతే మీకు తగ్గదు. ధ్యానం చేయకుండా ఊరక ఏదో కాసేపు ధ్యానం చేసినట్టే కాసేపు కూర్చున్నంతసేపు ఎట్టుంది, మీ లోపల ఆలోచనలు చేసిన ఆలోచనల మీదనే ఉంది, మీరు ధ్యానం చేసినట్టు కాదు. కూర్చుంటే మనం ఒక శూన్య స్థితికి వెళ్ళాలి. మనము ఆ శూన్య స్థితిలోనే ఉంది మొత్తం. అన్నమయ్య చెప్పాడు కదా, కానక కన్నది కైవల్యము. నువ్వు కానక కన్నది కైవల్యం అంటే నువ్వు కూర్చొని ధ్యానం చేస్తుంటే నీ లోపల ఉన్నది నీకు అర్థమవుద్ది. అప్పుడు నువ్వు సరిచేసుకోగలవు. అప్పుడు నువ్వు కైవల్యానికి చేరతావు. లేకపోతే ఎప్పుడు కైవల్యానికి వెళ్ళరు. ఎప్పుడు భూలోకం వచ్చి ఇట్లాంటి చూడండి, అంతలకు ప్రపంచమంతా చూడండి. మీరు అందరు మాస్టర్సు, పెద్ద మాస్టర్స్ ఉన్నారు. మీరు అందరు చూసి అన్నీ సరిచేసుకోవటమే మన బాధ్యత. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ బాధ్యత అది. మేము అప్పటి నుంచి కనిగిరిలో విరివిగా
రోజు ఇంటింటికి వెళ్ళి అందరికీ ధ్యానం చెప్పి వచ్చేవాడు మా సారు. నేను అందరికీ అన్నం వండి పెట్టేదాన్ని. అలా మేము 2016 నుంచి క్లాసులు, ఆ ఊరు అయిపోయిన తర్వాత మొగుళ్ళూరు అయిపోయినాక నందనమారిల్లా చుట్టుపక్కల ప్రచారం విపరీతంగా అందరికీ ధ్యానం తెలవాలి, ఎవరిష్టం వాళ్ళది, ఎవరిని వారే ఉద్ధరించుకుంటారు, ఎవరిని ఎవరు ఉద్ధరించలేరు అని అందరికీ ధ్యానం చెప్పేవాళ్ళం. ఆ చుట్టుపక్కల పల్లెలు ఓ 2-3 కిలో ఒకరోజు ఉదయం బయలుదేరితే ఒక 3 గంటలు బయలుదేరే వాళ్ళం మేము. అటువంటి ఊర్లకు కూడా వెళ్ళి అక్కడ సెంటర్లు పెట్టి చేయండి అమ్మా ధ్యానం వల్లనే ఆరోగ్యము, కాళ్ళు నొప్పులున్నా ఏ నొప్పులున్నా ఏ తగ్గాలన్నా కానీ ధ్యానం బాగా చేయాలి, ధ్యానం చేయకపోతే ఏ నొప్పులు తగ్గవు. ప్రతి ఒక్కళ్ళు అందరూ అర్థం చేసుకోండి, బాగా ఆనందంగా ఉండి శాకాహార ర్యాలీలలో పాల్గొనండి. జీవహింస మహాపాపం, ఏ జీవిని చంపే హక్కు లేదు మనకి ఏం కావాలి, మనం ఆనందంగా ఉండాలనుకున్నప్పుడు ఏ జీవిని అట్లా టచ్ కూడా చేయకూడదు. మనకు ఆకలి అయితే ఏమన్నా తినటం, గమ్ముగా కళ్ళు మూసుకొని కూర్చోవటం, అవసరమైతే నోరు విప్పి మాట్లాడటం, లేకుంటే లేదు అని ఇప్పుడు ధ్యానం చేయబట్టినాక ఈ క్లాసులు విని ఈ సజ్జన సాంగత్యం విన్న తర్వాత తెలుసుకున్నాం. ముందు తెలీదు నాకు కూడా, అలా మాట్లాడేవాళ్ళం. ఎందుకంటే ధ్యానం లేకముందు ఎవరైనా మాట్లాడతారు, ఆ తప్పును సరిదిద్దుకోవాలి. ప్రతి ఒక్కళ్ళం మనం ఎంతో ఆనందంగా జీవిస్తారు. మనము ఆనందం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఎప్పుడు ఆనందంగా జీవించాలి. ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా సౌభాగ్యంగా పాడి పంటలు. ఇదివరకు పెద్దవాళ్ళు ఎప్పుడు ఊరికి పోలేరమ్మని ఏదో మామూలుగా పెరుగన్నము అట్లాంటివి పెట్టేవాళ్ళు. ఇప్పుడు లేస్తే కోళ్ళు కోస్తున్నారు, లేస్తే పొట్టేళ్ళు కోస్తున్నారు, పోలరమ్మకు పెడుతున్నామని. అసలు ఆవిడ అడిగిందా? అసలు ఎక్కడన్నా అడిగిందా? ఆవిడ వచ్చి అడిగితే ఆ పోలరమ్మలు అవన్నీ చెయ్యాలి. అసలు అమ్మ అడుగుద్దా? ఎందుకు అడుగుద్దా అమ్మ? జీవహింస మహాపాపం అని గురువుగారు నిలబెట్టి చెప్పిపోయాడు. ప్రతి ఒక్కళ్ళు మనం పిరమిడ్ మాస్టర్లు మాట తప్పకుండా ఆ మాట మీద నిలబడితే ఏదో ఒక రోజు జయం అవుద్ది ఖచ్చితంగా. గట్టిగా కొట్టండి శాకాహారానికి. అందరూ శాకాహారం తినండి, అందరూ ఆరోగ్యంగా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రకంగా కందుకూరు నుండి శైలజ మేడం గారు ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిందిగా, వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇంత గొప్ప ధ్యానం ద్వారా జ్ఞానాన్ని మనందరికీ అందించిన మన గురువుగారైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గురువు గారికి బిగ్ క్లాప్స్ అండి. అలాగే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి క్లాప్స్ కొట్టుకుందామండి. నేను ఈ ధ్యానంలోకి రావడం చాలా కొత్త, కానీ గిరి సార్ వల్ల నలుగురు ముందు మాట్లాడే ధైర్యం వచ్చిందండి. దానికన్నా ముందు మన గురువు గారు మనకి ధ్యానం అనే ఒక మహా ఆయుధం, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ధ్యానం ఒక గొప్ప ఆయుధం అండి. దాని ద్వారా మనం మంచి జ్ఞానాన్ని పొంది మన స్థితి ఏంటి, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, మనం ఏం చేయాలి అనే గొప్ప ఎరుకతో ఆ జ్ఞానాన్ని తెలుసుకునే సాధన మనకి ధ్యానాన్ని ఇచ్చిన గురువు గారండి. ఆయన ఆ ధ్యానం అనే ఆ ప్రక్రియ ద్వారా నేను నాకు చాలా అనారోగ్యంగా ఉండేదండి. మా ఇంటి పక్క వాళ్ళ ధ్యానానికి వెళ్తూ నన్ను రమ్మంటే ఒకసారి ఊరికే చూద్దాం తెలుసుకుందామని వెళ్ళాను. అప్పటిదాకా నేను మంచంలో ఉండేదాన్నండి 15 సంవత్సరాల దాకా. కీళ్ళవాతం, నాకు చేతులు కూడా ఇట్లా ఒక 3 years నుంచి ఇట్లా అయిపోయింది. అయితేనండి అంతకుముందు దాకా నాకు భక్తి, అమ్మవారు భక్తి ఇష్టం. నాకు నన్ను ఎట్లయినా పైకి లేబుద్ది అనే
గట్టి నమ్మకం అయితే ఉండేది. అయితే ఆ నమ్మకాన్ని ఇంకా బలంగా నన్ను నేను పైకి లేపుకునే విధంగా మన గురువు గారి ఈ ధ్యానం అనేది నాకు చాలా ఉపయోగపడి నేను పైకి లేవగలగడానికి ఈరోజు మీ అందరి ముందు నిలబడటానికి కారణమైందండి. అందరూ చెప్తున్నారండి ధ్యానంలో మనం ఏమైనా సాధించవచ్చు అని. అది నేను నిజంగా నా జీవితంలో నేను చూశానండి. అది ఇక్కడ వెంకట పద్మావతి అమ్మవారి శక్తి ఎనర్జీస్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఆ వెంకటేశ్వర స్వామి, అలవేలు మంగ, పద్మావతి వీళ్ళ సాక్షిగా చెప్తున్నానండి. ఎందుకంటే నాలాగా ప్రతి ఒక్కళ్ళు మనలో ఉన్న ఆత్మ అనే బ్రహ్మ పదార్థం ఈ సృష్టి మొత్తం ఉంది. ఆ సృష్టి మొత్తం ఆవహించి ఉన్న బ్రహ్మ పదార్థం చెట్టులోను, ప్రతి జంతువులోను, కొండల్లో కూడా, రాయిలో కూడా. అయితే అవి కథలు లేకుండా ఉన్నాయి, కానీ వాటిలో చైతన్యం ఉందండి, వాటిలో జ్ఞానం ఉంది, భావం ఉంది. ప్రతి జన్మ కూడా ఆ రాయి నుంచే మొదలవుతుంది కదా. అలా రాయిలో, మొక్కలో, ప్రతి జంతువులో, మనలో ఉన్న ఆ బ్రహ్మ పదార్థం ఆత్మ, ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మస్వరూపులం మనము. కానీ భూమి మీదకి కారణం ఉంది మనం రావడానికి. మనం చేసుకున్న పాప పుణ్యాలు అనేవి ఉన్నాయి కదండి, ఇంకా జ్ఞానం తెలుసుకోవాలి కదండి, వాటి కోసం మనం ఈ భూమి మీదకి వచ్చామండి. అయితే ఈ ధ్యానం ద్వారా మనం ఏ లక్ష్యంతో వచ్చాము, ఏం చేయాలి అని ఈ ధ్యానం ద్వారా తెలుసుకొని మనం మన లక్ష్యాన్ని పూర్తి చేసుకొని ఇంకా పరమాత్మతో ఏకమయ్యే స్థితిని కూడా ఈ ధ్యానం ద్వారా పొంది మనం వెళ్ళగలమని ఈ ధ్యానం ద్వారా నేను తెలుసుకున్నానండి. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మాస్టర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈరోజు ఇక్కడ నిలబడగలగడానికి కారణం అయితే మా గిరీష్ సార్ అండి. మన గురువు, ధ్యాన గురువు పితామహ పత్రిజీ అయితే నాకు ప్రత్యక్ష గురువు గిరీష్ సార్ అండి. నాకైతే నలుగురు ముందు నిలబడే అంత ధైర్యం అయితే లేదండి, కానీ గిరీష్ సార్ వల్ల ఈరోజు నలుగురు ముందు నిలబడి ఆ ధైర్యం అయితే నేను తెచ్చుకోగలిగానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఈరోజు శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరానికి ప్రారంభోత్సవానికి వచ్చేసిన శోభారాణి మేడం గారికి ఒక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలతో ధన్యవాదాలు, స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదే రకంగా మేడం గారితో వచ్చిన మాస్టర్స్కి కూడా హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా ధన్యవాదాలతో స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం నమస్తే. అదే రకంగా ఈరోజు శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరానికి సదాలక్ష్మి మేడం కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. రండి మేడం, రండి, వెల్కమ్. సదాలక్ష్మి మేడం గారుకి ఒక్కసారి గట్టిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలతోటి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. అదే రకంగా విజయలక్ష్మి మేడం కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. విజయలక్ష్మి మేడం. పిలిచిన ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. మంజుల మేడం కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం.
సిద్ధయ్య మాస్టర్ గారు కూడా ఇక్కడికి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. సిద్ధయ్య మాస్టర్ గారు ఎక్కడున్నా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాము. ధర్మపత్ని గారైన అందరి సహకారంతో సిద్ధయ్య మాస్టర్ గారు, గంగులమ్మ మేడం గారు, రాములమ్మ మేడం గారు, సుబ్రహ్మణ్యం మాస్టర్ గారు, ఇంకా కాంతమ్మ మేడం గారు, టీం అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ఈ పిరమిడ్ శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గట్టిగా క్లాప్స్ తోటి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అందరూ సహకరించిన దాని వల్లనే మన ఆత్మ బంధువులు సహకరించడం వల్లనే నేను కట్టుకోగలిగినాను. సొరకాయపాలెం గ్రామ ప్రజలందరూ ఎన్నో విధాలుగా సేవా పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విధాల సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మాస్టర్స్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్. పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వారికి కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఎక్కడి నుంచో మనకి ఇక్కడ దాకా వచ్చి ఈ ప్రారంభోత్సవానికి ఎంతో అద్భుతంగా తయారై మన అందరిని కూడా జరిగే కార్యక్రమాన్ని పిఎంసికి అందరికీ లక్షల మంది, కోట్ల మందికి కూడా వెళ్ళే ప్రయాణంలో ఉండ పిఎంసి ఛానల్కి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఇలాంటి మహాభాగ్యం ఎన్నో ఊర్ల నుంచి, ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి గట్టిగా క్లాప్స్ తోటి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. అదే రకంగా గిరి మాస్టర్ కూడా ఎంతో కృషి చేసి ఈ పిరమిడ్కి అంతా ఇంత కాదు, రేయి పగలు కృషి చేసిన గిరి మాస్టర్ గారికి ఒక్కసారి కడతాల ధ్వనులతో గట్టిగా క్లాప్స్ తోటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి జగద్గురు అయిన బ్రహ్మ సుభాష్ పత్రి గారికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. ఇక్కడ విచ్చేసిన ఆత్మ బంధువులందరికీ ప్రణామాలు. 45+ అయినాయి ఇప్పటికి నేను చేసిన పిరమిడ్లు దగ్గరుండి. ఇక్కడ 19వ రోజు నన్ను ఇక్కడికి ధ్యానం క్లాస్కి పిలిచారు. మళ్ళీ మీ క్లాస్ బాగుందని 21వ రోజు పిలిచారు. తర్వాత సిద్ధయ్య గారిని లేపి అడిగాను. 2018లో అక్కడ క్లాస్ జరిగే ప్లేస్ అంతా నేను విజన్లో చూశాను. తర్వాత ఇక్కడ ఒక పిరమిడ్ రావాలి, మీరు ఎక్కడికి వెళ్తారు పిరమిడ్ కంటే, మేము చాలా దూరం వెళ్తాము, ఆటోకి 500 రూపాయలు ఇచ్చి అంటే చాలా బాధేసింది. గంగలమ్మ ఆ మాట అంటామంటే, గంగలమ్మ గారు ఏం చెప్తే అది సూచా తప్పకుండా పాటిస్తారు. సరే మీకు పిరమిడ్ కావాలన్నా అంటే అవునన్నారు. మీరు ఇక్కడ కొనాలంటే కోట్లలో ఉంటుంది సరే ఎకరం అన్నారు. అయితే పర్లేదు, ఇక్కడ ఎవరు సర్పంచి ఎవరు ఎంపీటీసీ గారు నన్ను అక్కడ తోడుకోబోండి అని చెప్పి వెంటనే తెల్లవారింది, తోడుకోబోయారు. నాకు ఇక్కడ స్థలం కావాలండి అంటే ఇక్కడ ఎక్కడ లేదు సార్, ఇక్కడ ఒక స్థలం కొనాలన్నా కూడా మీరు హైకోర్టు దాకా కొట్టుకొని వెళ్ళారు, మీరు ఇక్కడ జోక్యం చేసుకోవద్దని అన్నారు. పర్లేదు, నాకు ఒకసారి చూపించండి, బ్లూ ప్రింట్ తీసుకురండి, నేను చూస్తానని చెప్పాను. 3 ప్లేసుల్లో వచ్చింది. 3 ప్లేసులు చూస్తే వద్దని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత గుడి కాడ ధ్యానం అంట, బడి కాడ ధ్యానం అంట అని పాట వచ్చింది. వెంటనే ఇక్కడ పెట్టండి అని చెప్పాను. మళ్ళీ ఎంపీటీసీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆ కాంతమ్మ గారు వాళ్ళ అబ్బాయి. వెంటనే ఎంఆర్ఓ అని పిలిచి అక్కడ తిరిగి సిద్ధయ్య గారు వీళ్ళంతా ఇక్కడ నుంచి హై స్కూల్ నుంచి అక్కడి వరకు
శాంక్షన్ చేశారు. తర్వాత ఈ పిరమిడ్ ఖచ్చితంగా ఏం పేరు పెట్టాలని చూస్తే వెంకట పద్మావతి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని వచ్చింది. నాకే వచ్చింది, నేనే పెట్టాను. తర్వాత వెంటనే పత్రిక గారు దగ్గరుండి చూసుకో అని చెప్పారు. ఎన్నో రోజులు వర్షాలు, ఎన్నో రోజులు ఎండలు, మ్యాన్ పవరు సరిగా అందుబాటు లేకుండా పోవడం. 1 year కూడా కాలేదు, 9 months అంతా కంప్లీట్ చేసాం. ఇంత పెద్ద పిరమిడ్, చిన్న పిరమిడ్ని ఇంత టైం తీసుకోకూడదు నేను ఎప్పుడు. తర్వాత వెంటనే మేడం గారిని, శోభా మేడం గారిని అడిగాను, మీరు ఒకసారి డేట్ ఇవ్వండి ఇట్లా ఓపెనింగ్ అంటే. ఫస్ట్లో ఫోన్ తీయాలి, బిజీగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు. ఎక్కడ ఏమి అని అడిగారు. ఇలా మేడం అంటే, సరే ఓకే మీరు ఫిక్సేషన్ చేయండి డేట్ అంటే. ఏ డేట్ చేయాలని చూశాను. తర్వాత ఈ డేట్ వచ్చింది, ఈ డేటే. తర్వాత నెక్స్ట్ మంత్ కూడా డేట్ ఇస్తారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ డేట్ ఇస్తారు. వరుసగా డిసెంబర్ వరకు 28 వరకు పిరమిడ్లు ఓపెనింగ్లు ఉన్నాయి. అందరూ సహకరించండి. ప్రతి పిరమిడ్ మాస్టరు వాళ్ళు తక్కువ అనుకోకుండా మీరు ఒక్కొక్క ఊరిని దత్తత తీసుకొని ఒక్కొక్క పిరమిడ్ అన్న కట్టి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన తంగలమ్మ గారికి, సిద్ధయ్య గారికి, పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే శ్రీనివాస్ సార్, ప్లీజ్ మీరు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు, స్టేజ్ మీదకి రారు. వాళ్ళంతా ధ్యానం నాకంటే పెద్దవాళ్ళండి, వాళ్ళంతా నాకే ధ్యానం నేర్చుకున్నారు. వాళ్ళు బాగా తిరుగుతుంటారు ఎప్పుడు 365 రోజులు, 300 రోజులు. కాబట్టి మీరు వచ్చి ఇక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి కనపడరు, ఎట్లా పిలవాలో తెలియదు. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. తర్వాత మేడం గారు అందరూ వచ్చి ఒక నిమిషంలో అయిపోయింది స్టేట్మెంట్. అందరూ వచ్చి ఆ పిరమిడ్ని ఓపెన్ చేసి అందరూ కొంచెంసేపు ధ్యానం చేసి మేడం గారు క్లాస్ చెప్తారు వినేసి తర్వాత కార్యక్రమాన్ని ముగించు. ఎవరన్నా మంచి సీనియర్ మాస్టర్స్ అనుభవాలు, పక్క ఊర్లో కూడా పిరమిడ్ ఉంది, November 11కి ఓపెన్ కాబోతుంది. కాబట్టి అందరూ చుట్టుపక్కల పిరమిడ్ ప్రతి గుడికాడ, ప్రతి బడికాడ, ప్రతి విలేజ్లో పిరమిడ్ రావాలని పత్రిజీ సంకల్పం. కాబట్టి ఆ గురువు గారి ఆశయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాల్సిన ప్రతి ఒక్క శిష్యుడి బాధ్యత. ఒకసారి ఆయనకి గట్టిగా చెప్పలు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ గిరిగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు గిరిగారి ఆహ్వానం మేర ఇక్కడ దాకా రావడం జరిగింది. ముందుగా గంగాలమ్మ గారిని, సిద్ధయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం. గంగులమ్మ అండ్ సిద్ధయ్య గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రండి. ఆ ఇద్దరు దంపతులు ఇంతమంది మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహాయ సహకారాలతో అద్భుతంగా ఒక హాస్టల్ వాళ్ళ నుండి అద్భుతమైన గంగులమ్మ, సిద్ధయ్య గారు రండి ప్లీజ్, ఇలా కూర్చోండి. పర్వాలేదు, ఇలా రండి. మీరే కదయ్యా, మీరే ముఖ్యం. కూర్చో, మీ ఇద్దరు కూర్చోండి చెప్తా. గిరిగారు మీరు కూడా కూర్చోండి, మీ ముగ్గురు కూర్చోండి. త్రిమూర్తులు కదా, 3 పిల్లర్స్ కూర్చోండి. 3 పిల్లర్స్ అయితేనే పిరమిడ్ అవుతుంది కదా, ట్రయాంగిల్. ప్లీజ్ సిట్ సార్. ఓకే ఫ్రెండ్స్, ఏం లేదు, ఈరోజు మనకి అసలు ఇంత అద్భుతమైన శక్తి క్షేత్రం హాస్టల్ వరల్డ్ నుండి ఈ భూమి మీదకి రావడం అనేది వీరి ద్వారా రావడం జరిగింది. కాబట్టి వీళ్ళని ఒకసారి కరతాళ ధ్వనులతో అభినందిద్దాం, అలాగే కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. పిరమిడ్ రావడం అన్నది మామూలు విషయం కాదండి. భూమి మీదకి ఆల్రెడీ హాస్టల్ వరల్డ్స్లో అది రెడీ అయి ఉన్న తరువాత ఇక్కడ మన మైండ్లోకి ఆలోచన వస్తుంది. అలాగే వీళ్ళకి రావడం, అది గిరిగారి ద్వారా రూపకల్పన జరగడం, మిగతా అందరి మాస్టర్ల యొక్క సహాయ సహకారాలతో మనము ఈ పబ్లిక్ పిరమిడ్ని నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఈ ఊరు వాడ
ప్రక్కన అన్ని ఊర్ల వాళ్ళకు కూడా ఇది ఆత్మీయ ఆహ్వానం. అందరూ కూడా ఈ పిరమిడ్కి వచ్చి ధ్యానం చేసుకొని వాళ్ళ జన్మని ధన్యం చేసుకోవాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాసౌమ్యం ప్రాతః సభామిమాం. ఈ అద్భుతమైన పిరమిడ్ ఇనాగరేషన్కి మంచి మాస్టర్స్ వచ్చారు. ఈ భూమండలం పైన చూడండి, ఇంతకాలం ఈ ప్రదేశం ఎదురు చూసింది, ఈ పిరమిడ్ రావడం కోసమే ఎదురు చూసింది. ఇక్కడ ఏదో వచ్చి ఉండొచ్చు కదా, గిరి మాస్టర్ రావుడు వీళ్ళంతా. ఇది కాకపోతే ఇక్కడ మేడం చెప్పినట్టు యాస్ట్రల్గా ఆల్రెడీ డిజైన్ అయి ఉంది. ఆ డిజైన్ కోసం మళ్ళీ ఇక్కడికి సాక్షాత్తు మన కళ్ళకు కనపడే రూపంలో రావడానికి ఇంతకాలం పట్టింది. మనమందరం ఎన్నో జన్మలుగా ఎదురు చూసాం. మనం అనుకుంటాం ఈరోజు నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అనుకుంటాం. కానీ ఈ ఆత్మస్వరూపులై మనం అందరం ఏదో ఈరోజు పలానా తేదీకి పలానా టైంకు మనం మన కళ్ళల్లో ఒకరినొకరు చూసుకుంటాం. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నటువంటి విషయం అందరికీ ఆనందదాయకం. ఒక విషయం, ఎందుకంటే చాలా మీటింగ్ ఉంది. గిరి మాస్టర్ ఈయన 2014లో నాకు పరిచయం అయ్యారు. మా మేడం అప్పటి నుండే ఆల్రెడీ ధ్యానంలో ఉన్నారు. ఈయన పాపం పాంప్లెట్లు ఇచ్చేవాడు. నేను వీళ్ళ పని పాట లేని వాళ్ళే పాంప్లెట్లు ఇస్తూ ఉంటారు, మనం బిజీ కదా అని ఆ డిక్కీ ఓపెన్ చేసి దాంట్లో వేసి సార్ వస్తాను సార్ అనేవాడిని. 2016లో ఎట్లో పట్టుకొచ్చి ధ్యానంలోకి తీసుకురాగలిగాను. మళ్ళీ పత్రికతో ప్రయాణం జరిగింది. ప్రయాణమైన తర్వాత నేను ప్రకృతితో అనుసంధానమై ఉంటాను. నేను 3 సంవత్సరాల వయసు నుండి చెట్లు నాటుతున్నాను. ఆల్మోస్ట్ తెలిసి తెలియక ప్రతి పిరమిడ్లోనూ నేను నాటిన చెట్టు ఉంటుంది. భారతదేశంలో లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ ఒక చెట్టు ఉంటుంది నా పేరు పైన. అది నా డిజైన్. ఇక్కడ కూడా ఈరోజు మొక్కలు తెచ్చాం, నాటాం. అలా పరిచయమైనటువంటి గిరి పాపం చెప్పేవాడు, ఇలా సార్ ఇక్కడ పిరమిడ్ వస్తుంది సార్ అంటాడు. ఇక తెక్కన ఏరియా ఇక్కడ పిరమిడ్ రావడం ఏందయ్యా బాబు అనుకునేవాడిని. కానీ అక్కడంతా దాదాపు 40 నుండి 45 నాకు పరిచయమై 30 పిరమిడ్లు వచ్చాయి. 30 పిరమిడ్లు వచ్చాయి. అది అద్భుతమైన వ్యక్తులు. కొందరు వాళ్ళ క్షేత్రంలో పిరమిడ్ స్థాపించి వెళతారు. మళ్ళీ మీరందరూ కొనసాగించాలా. ఏదైనా సరే ఒక చోట ఎనర్జీ రావాలంటే కాన్సన్ట్రేషన్ మీరందరూ రావాలి. మీరందరూ మనం చాలామంది అనుకుంటారు పిరమిడ్లు కట్టేస్తారు, మేము మా ఇంట్లో చేస్తున్నామని. అలా చేయకండి, సామూహికంగా చేయడం. మీరు ఇంట్లో కూడా చేయండి. సామూహికంగా చేస్తే ఏమవుతుందంటే ఆ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. ఈ యాంగిల్ చూశారు కదా మీరు, 51 degrees 50 minutes. ఇది ఆ యాంగిల్లో రిసీవ్ అయిన దాన్ని పత్రిజీ గారు స్వయంగా ఎవరికి భూమండలంలో పిరమిడ్ అంటే ఇంకొక ఏదో అనుకోండి. పిరమిడ్ ఎనర్జీ బుక్ చదివిన తర్వాత ఇంతమంది మాస్టర్స్ వీళ్ళందరూ భూమండలం నుండి ఆణిముత్యాలను ఏరి పట్టుకున్నారు సార్. ఆణిముత్యాలను ఏరి పట్టుకున్న ఒక్కొక్కరి మట్టిలో మాణిక్యం అంటారు కదా, మట్టిలో మాణిక్యం కడిగితే కానీ మాణిక్యం వెలుగుతుంది. మీరందరూ కూడా మాణిక్యాలే. కొంచెం షేడ్ ఉంటుంది, వెళుతుంది. అందరూ మంచి చేస్తాము. అందరూ మళ్ళీ పిరమిడ్ అన్న చోట ప్రతి చోట పిరమిడ్కి రండి, పాటుపడండి. సహాయం ఎంతో, మీరు ఆకాశాన్ని భూమికి ఆకాశం మార్చాల్సిన అవసరం లేదు. చిన్న సహాయం చేస్తే చాలు. గోరంత సహాయం అది కొండంత సహాయం కనబడుతుంది విజన్లో. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. మేడం గారి ద్వారా ఇనాగ్రేషన్ జరగడం అద్భుతమైనటువంటి ఘట్టం. మాట్లాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శ్రీనివాస్ మాస్టర్ గారికి ఒక్కసారి కడతాళ ధ్వనులతో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ఎంతో చక్కటి విషయం తెలియజేశారు. అదే రకంగా ఇప్పుడు శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరానికి ప్రారంభోత్సవానికి శోభారాణి మేడం గారిని సుస్వాగతం తెలియజేసుకుంటూ ప్రారంభోత్సవం చేయవలసిందిగా కోరుతున్నాం. గంగులమ్మ సార్ రండి.
రండి అందరినీ. మీరు కూడా. పిలుస్తారండి, ఎందుకు మీరు కూడా అందరూ రండమ్మా. అందరూ అరవద్దండి. పేర్లు మాకు తెలవు. అందరు ప్రతి ఒక్కరు అట్లా తాగండి. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ జ్యోతి ప్రజలనంటే మన ఊరు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి, ప్రజలంతా బాగుండాలి అని జ్యోతి ప్రజలను చేసేది. ఆ జ్యోతిని అలా కోతితో అలా తాకితే చాలా మంచిది. అందరూ సార్ చేయండి. అడిచేయండి, ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళు చేస్తారు. అడిచేయండి. రండి ఇట్లాంటి అందరూ తాకండి, అందరూ తాకండి, మంచిది. జ్యోతి దానికి పోండి లోపల పోండి. అందరూ తాకేసి జ్యోతి ప్రజలనంటే మనలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని జ్యోతిని వెలిగించు. ధ్యాన జగత్ కి జై, ధ్యాన జగత్ కి జై, సాకార జగత్ కి జై, సాకార జగత్ కి జై, భాత్రి జీ కి జై, భాత్రి జీ కి జై, పిరమిడ్ జగత్ కి జై, పిరమిడ్ జగత్ కి జై, గంగులమ్మ కి సిద్ధయ్య గారికి జై, గంగులమ్మ కి సిద్ధయ్య గారికి पीपीजे की जय, पीपीजे की जय, पीपीजे की जय, जय शाकाहार जगत जय, जय ध्यान जगत जय, जय पिरमिड जगत जय, जय पीपीजे పిరమిడ్ జగత్ కాకపోయిన శోభా మేడం గారికి శోభా మేడం గారికి ఉయ్యూరి శోభా మేడం గారికి అందరూ కూర్చున్నాం. ధ్యానం చేసే వాళ్ళని ఆలోచన చేయమ్మా. లేదు, మరొక 2 నిమిషాలు దీంట్లో ధ్యానం చేసి దీంట్లో చేసి 1 నిమిషం అందరినీ లోపల ప్రాణ ప్రతిష్ఠ మనకి ఇంతటి మహాభాగ్యం పిరమిడ్ లో భాగస్వామ్యం అవ్వడం, ఈ పిరమిడ్ భూమి మీదకి తీసుకొచ్చినంతగా గొప్ప విషయం. శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరం యొక్క చైతన్యాన్ని శ్రీ దానిలో పిరమిడ్ శక్తితో కనెక్ట్ చేసుకుందాం. ధ్యాన మందిరాన్ని ఒక శక్తిని అలాగే ఇప్పటి వరకు ఈ భూమండలం మీద అవతరించిన ఈ సుదనం కోసం ఆశ్రమ మాస్టర్స్ అందరూ ఎదురు చూస్తున్న తరుణం ఇది. థ్యాంక్ యూ. ఒక 11 నిమిషాలు ఈ శక్తి, ఈ పిరమిడ్ శక్తి క్షేత్రం యొక్క చైతన్యంతో చైతన్యాన్ని కనెక్ట్ చేద్దాం. ప్రకృతి మాత పరవశించిన పర్వదినం. శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి పంచభూతాలకు కృతజ్ఞతలు. అందరూ ఆత్మలే లేదండి, పక్క ఊర్లో ఉన్నారు సర్పంచ్. మాస్టర్స్ ఇక్కడికి విచ్చేసినటువంటి
మైక్ ఆన్లో లేదు, ఫోన్ సార్ దగ్గర అటువంటి ఆత్మ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మనమందరం ఇక్కడ కలుసుకోవడానికి మూలకారకులైనటువంటి మన గురువుగారు డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్, గట్టిగా. ఎందుకంటే మాతృదేవోభవ పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అనేటటువంటి దీంట్లో మనకి ఇంత గొప్ప మార్గాన్ని చూపించి మనల్ని ఎంతో గొప్ప మాస్టర్స్గా తయారు చేసినటువంటి ఏకైక గురువు ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్రపంచంలో అది కేవలం మన గురువుగారు డాక్టర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు అన్నమాట. కాబట్టి మరొక్కసారికి సార్ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు సారు రూపంలో ప్రపంచవ్యాప్తమైనటువంటిది ఒక సార్ యొక్క వజ్రాయుధం ఏంటి అంటే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అన్నమాట. మన పిఎంసి ఛానల్కి గట్టిగా క్లాప్స్. ఈరోజు సార్ యొక్క ఏదైతే సార్ డిజైన్ చేసుకున్నారో అది ప్రపంచవ్యాప్తం అవుతోంది అంటే దానికి మెయిన్ కారణం పిఎంసి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో కూర్చొనే ప్రపంచంలో ఏం జరుగుతోంది మన ఆధ్యాత్మిక పరంగా ఎక్కడ కానీ నెగిటివ్ అనేటటువంటిది ఉండదు. పిఎంసీలో దేనికి కావాల్సినటువంటి ఆన్సరు మనకు దొరుకుతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చేయించాలి కూడా. అలాగే ఈరోజు మన సొరకాయలపాలెంలో ఇంత గొప్ప పిరమిడ్ని ప్రజలందరి సహాయ సహకారాలతో నిర్మించుకున్నారు. వారందరికీ గట్టిగా క్లాప్స్. అలాగే ఈ యొక్క పిరమిడ్ ఓపెనింగ్ కోసం మన ఉయ్యూరు శోభా మేడం గారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా హైదరాబాద్లో వర్క్ చేస్తూ దాదాపు 5 లక్షల స్టూడెంట్స్కి పైగా మేడం ధ్యానాన్ని బోధించడమే కాకుండా వాళ్ళకి ఉచితంగా శ్వాస విజ్ఞాన జ్యోతి అనేటటువంటి పుస్తకాలను కూడా పంచడం జరిగింది. అలాగే ఈ రోజు వరకు దాదాపు 900 పైన గ్రామాలలో మేడం గారు తమ యొక్క ధ్యాన తరగతులు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మేడం చేసినటువంటి సేవలకి 29 దేశాలు కలిపిచ్చేటటువంటి వరల్డ్ రికార్డ్ అంటే వండర్ వరల్డ్ రికార్డ్ అనేటటువంటిది మేడంకి అవార్డును కూడా అందించడం జరిగిందన్నమాట. ఇది పత్రి సార్ ఉన్నప్పుడే. అలా ఇంతవరకు మన గురువుగారి యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఈ మూడే అన్నమాట మన గురువుగారు మనకు చేపించినది. ఆటోమేటిక్గా ధ్యాన జగత్ అన్నది ప్రతి చోట ధ్యానం అన్నది జరుగుతూ ఉంది. అలాగే శాకాహార ర్యాలీలు, ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ శాకాహార ర్యాలీలు నిర్వహించే దాంట్లో, ఆ మాస్టర్స్ కూడా గట్టిగా క్లాప్స్ అన్నమాట. అలా ధ్యాన జగత్, శాకాహార జగత్ కంటిన్యూగా అవుతూ ఉంది. అలాగే ఇప్పుడు మూడవది ఏంటి అంటే పిరమిడ్ జగత్ అన్నమాట. ఆ పిరమిడ్ జగత్లో భాగంగా మేడం గారికి వచ్చినటువంటి ఒక విజన్ ఏంటంటే ప్రతి గ్రామంలోనూ మనము ఖచ్చితంగా పిరమిడ్ అనేటటువంటిది నిర్మించుకొని 1 లక్ష పిరమిడ్ని ఈ యొక్క భూమాత కోసం మనం అందించాలి అనేటటువంటి గొప్ప సంకల్పంతో మేడం గారు మన ఉయ్యూరు శోభా మేడం గారు పీపీజే పత్రిజీ పిరమిడ్ జగత్ అనేటటువంటి ఆ యొక్క గొప్ప సంకల్పాన్ని మనము ఆ యొక్క ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసి ఈ రోజు వరకు 68 పిరమిడ్లకి పీపీజే నుంచి సహాయాన్ని అందించడం జరిగిందనమాట. కాబట్టి మేడం గారికి గట్టిగా క్లాప్స్. ఇంత గొప్ప ప్రాజెక్ట్ని నిర్వహిస్తూ అలాగే ఈ 68 పిరమిడ్లు కూడా 68 విలేజెస్లో స్థాపించడం జరిగిందనమాట. అంటే ఆ యొక్క పీపీజే ట్రస్ట్ నుంచి ఆ 68 పిరమిడ్లకి సహాయాన్ని అందించారనమాట. మేడం గారికి గట్టిగా క్లాప్స్ తెలియజేస్తూ మేడం గారి యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మ నమస్కారాలండి. అలాగే బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం సొరకాయల పాల్యంలో శ్రీ వెంకట పద్మావతి పిరమిడ్ అనే దివ్య క్షేత్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మనందరి సమక్షంలో. మనము ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్,
ప్రతి ఒక్కరికి చాలా చాలా రుణాలు ఉంటాయి, రుణానుబంధాలు. వాటి గురించి కూడా చెప్పుకుందాం. ముందుగా ఆ రుణానుబంధాలలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే 3 ఉంటాయండి. అవి భూమాత రుణం, తల్లిదండ్రుల రుణం, గురువు రుణం. ఈ 3 రుణాలని మనం తీర్చుకోగలగాలి. ఈ జన్మకి కొంతవరకు సార్థకత చేకూర్చిన వాళ్ళం అవుతాం. భూమాత రుణం తీర్చుకోవాలి అంటే అది చాలా కష్టమైన విషయమే, కానీ కొంతవరకు మన పాత్రని మనం యాజ్ ఏ పిరమిడ్ మాస్టర్గా పోషించగలగాలి. ఆ క్రమంలోనే పత్రిజీ 3 లక్ష్యాలని పిఎస్ఎస్ఎంలో పొందుపరచడం జరిగింది. పిఎస్ఎస్ఎం యొక్క 3 లక్ష్యాలు. అసలు పిఎస్ఎస్ఎం అంటే ఏంటి? బ్రహ్మర్షి పత్రిజీ స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ, దాని పేరు పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఈ పిఎస్ఎస్ఎంకి 18 ఆదర్శ సూత్రాలను పత్రిజీ రూపొందించారు. ప్రతి మానవాళికి భూమండలమంతా భగవద్గీత ఎలా ప్రామాణికమో ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఈ 18 ఆదర్శ సూత్రాలు అంతటి ప్రామాణికం. ఓకే ఫ్రెండ్స్, అలాగే 13 వ్యక్తిగత సూత్రాలని పొందుపరిచారు పత్రిజీ పిఎస్ఎస్ఎంలో. ఆ 18 ఆదర్శ సూత్రాలు మన ధ్యాన జగత్ బుక్ ప్రతి నెల వస్తుంది, మాసపత్రిక. మీరందరూ కూడా ప్రతి ఒక్కరూ దానిలో సభ్యులు అవ్వండి. ఒక 400 లేక 500 రూపాయలని సంవత్సరానికి ఖర్చు పెడితే మీ టీపాయ్ మీద ధ్యాన జగత్ బుక్ ఉంటుంది. పత్రిజీ యొక్క మానస పుత్రిక ధ్యాన జగత్ పుస్తకం. ఎంతటి జ్ఞానమో ఉంది దానిలో. ఎందరో మాస్టర్స్ యొక్క ఆధ్యాత్మిక సందేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వాధ్యాయం చేయడం నేర్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే పిఎంసి ప్రతి క్షణం సత్య దర్శనం. పత్రిజీ యొక్క సత్యాన్ని తేటతెల్లం చేసిన అద్భుతమైన ఛానల్ పిఎంసి. మన అందరిదీను. అందరం కూడా చేయి కలిపి పిఎంసిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రపంచమంతా మన యొక్క సందేశాలని, ఆత్మజ్ఞాన సందేశాలని ప్రచారం చేసే ప్రప్రథమ వెహికల్ ఏంటి అంటే పిఎంసి. ఓకే ఫ్రెండ్స్, అలాగే పత్రిజీ ఆశయాలైన ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్, ఈ 3 లక్ష్యాలని మనము మన లక్ష్యంగా భావించి, ఎందుకు అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ పత్రిజీ యొక్క ప్రతిరూపమే. మనందరం కూడా బ్రహ్మర్షులమే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. కాస్త ముందు వచ్చాం, కాస్త వెనక వచ్చాం. దట్ ఈస్ ద పాయింట్. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఒక్క బ్రహ్మర్షి ప్రపంచాన్నే చుట్టుముట్టి జగద్గురువు కాగలిగినప్పుడు ఇంతమంది బ్రహ్మర్షులు మనం ప్రపంచాన్ని మార్చలేమా? ధ్యాన ప్రపంచాన్ని సృష్టించలేమా? సాకార జగత్తుని చేయలేమా? పిరమిడ్స్ నిర్మించలేమా? నిర్మిస్తామా? మరి తర్వాత కీపప్ చేయాలా? ప్రామిస్ చెప్పట్లే కదా, ఫ్రీ అని కొట్టేశారనుకో కమిట్ అయిపోయినట్టే. చూసుకోండి మరి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 5 గ్రామాలని దత్తత తీసుకుందామండి. ఓకే, ధ్యాన జగత్ చేద్దాం, ధ్యాన గ్రామీణం చేద్దాం, శాకాహార గ్రామీణం చేద్దాం, పిరమిడ్ గ్రామీణం చేద్దాం. ఓకేనా మరి? మళ్ళీ కొట్టండి అయితే చెప్పట్లే. ఆ క్రమంలో చక్కగా మన టార్గెట్స్ పెట్టుకుందాం. మన చుట్టుపక్కలే ఎక్కడెక్కడో తిరగాల్సి అందరికీ అవ్వకపోవచ్చు. ఎందుకంటే సంసారంలో నిర్వహణం చేయమన్నారు. ఇటు సంసారాన్ని చూడాలి, ఇటు మన ఆధ్యాత్మిక ప్రగతిలో కూడా వెళ్ళాలి ముందుకి. కాబట్టి మనందరం
ఇటు ఉద్యోగాలు చేసుకుంటూ మన బిజినెస్లు చేసుకుంటూనే జీవనోపాధి, ఇటు ఆధ్యాత్మికంగా కూడా కొంత సమయాన్ని కేటాయించగలగాలి ప్రతి ఒక్కరం. నేను ఆడవాళ్ళం కదా, నేను ముసలి వాళ్ళం కదా అనడానికి లేదు. నో ముసలితనం సోల్కి కదా, అందరూ యూతే. మరి కదం కదం కలుపుదాం. ఓకే, ప్రగతి పదం వైపు సాగుదాం. ఓకే ఫ్రెండ్స్, అయితే అప్పుడు ఎందుకు పిరమిడ్ జగత్ అవ్వదు? ముందు ఏం చేయాలి? ధ్యాన జగత్ చేయాలి. ధ్యానం లేని గ్రామాల్లో మనందరం వెళ్ళి పనులు చేసుకుని వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరందరూ వ్యవసాయానికి వెళ్ళాలనుకోండి, సపోజు మీకు ఈవినింగ్స్ 4 కల్లా క్లోజ్ చేసుకోవడమో, లేదా ఉదయం వెళ్ళబోయే లోపు కంప్లీట్ చేసుకొని ఒక గ్రామానికి వెళ్ళి పాంప్లెట్ పనిచేసి వచ్చి మళ్ళీ మన పనుల్లో జాయిన్ అయిపోవాలి. ఇప్పుడు నేను వృత్తిరీత్యా 5 రోజులు బిజీగా ఉంటాను, ఇంకా 2 రోజులు నా చేతిలో ఉంటాయన్నమాట. ఆ 5 రోజులు నేనేం చేయలేను, ఎక్కడ ఎవరి మాట కూడా వినడానికి లేనంత బిజీ ఉంటుంది ఒక బాధ్యతాయుతమైన ఆఫీసర్గా. మిగతా 2 రోజులు నా చేతిలో ఉంటాయి కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ నుండి నా చేతిలోకి తీసుకుంటాను. ప్రతి నిమిషాన్ని లోక కళ్యాణం కోసమే ఖర్చు పెడతాను అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, మీరు కూడా అలా ప్లాన్ చేసుకొని మనందరం కూడా, పత్రిజీ ఒక్కరే స్త్రీ యొక్క శక్తిని వెలికి తీశారు. ప్రతి మహిళ ధ్యాన మహిళ అయితే ఏమవుతుంది? ప్రపంచమే వెలిగిపోతుంది కదా. ఇంటింట ధ్యానం, ప్రపంచానికి వెలుగు. ఇంటింట స్త్రీ మహిళ గనక ధ్యాని అయితే ప్రపంచమంతా మహిళా శక్తితో, మహిళా వెలుగుతో నిండిపోతుంది. ఎందుకు అంటే స్త్రీ శక్తి అనేది ఈరోజు భూమాతకి, భూమండలం మీద చాలా అవసరం ఉంది ఫ్రెండ్స్. అందుకోసమే పత్రిజీ మహిళా ధ్యాన మహాచక్రాలు అని మొదలుపెట్టారు. మనందరినీ ఇళ్లలో నుండి బయటికి తీసుకొచ్చారు. ఆ మహిళా ధ్యాన చక్రాల్లో పార్టిసిపేట్ చేయడానికి మనం చేశాము. మనం అలాగే ఇలాగా స్త్రీ శక్తి అంటే ఈ జెంట్స్ కోపం వస్తుందేమో, వాళ్ళు వెనక ఉంటారు, మనం జస్ట్ డైలాగ్ చెప్తాం అంతే, యాక్షన్ వాళ్ళదే ఉంటుంది కదా. లేకుంటే మళ్ళీ మనకి సపోర్ట్ చేయకపోవచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ వల్లనే మేము ముందుకు వెళ్తూ ఉంటాము. ఇక్కడ ఏమంటే అర్ధనారీశ్వర తత్వం. స్త్రీ శక్తి అంటే ఆడ కాదు, మగ కాదు, వాళ్ళని తిడుతున్నామని కాదు, మనని పొగుడుకుంటున్నాము అని కాదు. అర్ధనారీశ్వర తత్వాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎట్లా? ఇప్పుడు మనం లేడీస్మి, మన దగ్గర పురుషతత్వం తక్కువ ఉంటుంది, అణిగి ఉంటుంది, లోపల ఉంటుంది కానీ అణిగి ఉంటుంది. దానిని ధ్యాన శక్తితో, స్వాధ్యాయంతో, తర్వాత ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, సేవ, ఈ కార్యక్రమాలతో బయటికి తీసుకొచ్చుకోవాలి. అంటే పురుషులు చేసే పనులు కూడా మనం చేయగలగాలి. బయటికి వెళ్ళి మార్కెటింగ్ చేయడం, ఉద్యోగం చేయడం, సంపాదించడం వాళ్ళతో, అది పురుష లక్షణం. ధైర్యంగా ఉండడం, అవి వాళ్ళ లక్షణాలు, మనకి ఉండవు, తక్కువ ఉంటాయి. అలాగే వాళ్ళ దగ్గర స్త్రీతత్వం తక్కువ ఉంటుంది. కొంచెము వంట చేయడం, సాయం చేయడం, కరుణగా, ఎఫెక్షన్గా మాట్లాడడం, ఇవి తక్కువ ఉంటాయి. లోపల ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. ఈ రెండింటిని మనము ఈ ధ్యానము, స్వాధ్యాయము, ధ్యాన ప్రచారము, సేవ అనే ఈ కార్యక్రమాల ద్వారా మనలో ఉన్న క్వాలిటీస్ని ఎప్పుడైతే బయటికి తీసుకొస్తామో అప్పుడు వీ షుడ్ బికమ్ గాడ్. దట్ ఈస్ ద గాడ్హుడ్, అంతే. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి అర్ధనారీశ్వర తత్వాన్ని మనం ప్రతి ఒక్కరం మనము పుణికి పుచ్చుకోవాలి, జెంట్స్ కూడా తెచ్చుకోవాలి. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మహిళా ధ్యాన మహాచక్రాలు. కాబట్టి మహిళలు అందరము కూడా నడుము బిగించాలి. వాళ్ళు గంగులమ్మ చేస్తున్నారు కదా, మనకెందుకులే, కట్టేశారు, వెళ్ళామా వచ్చామా పిరమిడ్కి అని కాకుండా మన జీవితాన్ని మనం ఉద్ధరించుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత చేసుకుంటే మనకే ఉద్ధరేదాత్మ ఆత్మానం. మన ఆత్మని మనం ఉద్ధరించుకోవాలంటే కష్టపడాల్సిందే. ప్రాపంచికంగా కష్టపడాలి, ఆధ్యాత్మికంగా కష్టపడాలి. మధ్య మార్గంలోనే వెళ్ళమని చెప్పారు పత్రిజీ. ఏది వదిలేయొద్దు అని చెప్పారు. కాబట్టి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని వదలక్కర్లేదు, ఆధ్యాత్మికతని వదలక్కర్లేదు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. ఆ క్రమంలో
ఇంకొక మాట చెప్పి ధ్యాన మిత్రులకి అవకాశం ఇద్దాం. ధ్యాన జగత్ అనేది అందరం చేస్తున్నాం ఎప్పటి నుండో. డే 1 నుండి కూడా మనకి ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి చెప్పమని మన గురువు గారు చక్కటి క్లూ ఇచ్చారు. పండితులు అవ్వక్కర్లేదు, వచ్చిన చిన్న జ్ఞానంతోనే పంచండి అని చెప్పారు. పంచితే పెంచబడుతుంది అన్న స్లోగన్ ఇచ్చారు. అది సత్యం. అలాగే శాకాహార జగత్, శాకాహార జగత్తును కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నారు చాలామంది మాస్టర్స్. ఇప్పుడు ఇంకా ముమ్మరంగా చేస్తున్నాం మెగా మహాకరుణ శాకాహార ర్యాలీస్. కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం, కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే ధ్యాన జగత్తు చేసే ప్రతి పిరమిడ్ మాస్టర్కి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకా పిఎస్ఎస్ఎం యొక్క 3వ లక్ష్యము పిరమిడ్ జగత్. ఈ పిరమిడ్ జగత్తు ఎవరి మట్టికి వాళ్ళు ఇళ్ళ మీద కట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు, వాళ్ళ వరకు ధ్యానం చేసుకోగలుగుతున్నారు. కానీ ఇప్పుడు మనం పత్రిజీ పిరమిడ్ జగత్ అనే ఒక ప్రాజెక్టుని పత్రిజీ సందేశానుసారం ఆయన అమృతోత్సవం రోజు శక్తి స్థల్లో నాకు అందిన మెసేజ్ ప్రకారం ఈ పిపిజే అనేది నిర్మించబడింది, స్టార్ట్ చేయబడింది. ఇప్పటికి 2 సంవత్సరాలు ఈ నెలకి. మొన్ననే 2వ పిపిజే వార్షికోత్సవాలని మనం బోధన్లో, పత్రిజీ జన్మస్థలం బోధన్లో నిర్వహించుకోవడం, అద్భుతమైన ఘన విజయాన్ని తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ పిపిజే వచ్చేసరికి 3rd యానివర్సరీ మనం మీ దగ్గరే చేసుకుందాం తిరుపతిలో, ఓకేనా? అది కూడా అనౌన్స్ చేశారు, రాయలసీమకి ఇద్దాం. ఒకసారి ఆంధ్రాలో చేసాము ఫస్ట్ పిపిజే యానివర్సరీ దారపల్లి కాకినాడ దగ్గర. అలాగే 2వది తెలంగాణలో చేసాము, 2వ పిపిజే వార్షికోత్సవం. 3వది రాయలసీమ చేద్దాం, తగ్గేదే లే. కాబట్టి ఫ్రెండ్స్, పిపిజే అంటే పత్రిజీ పిరమిడ్ జగత్ ప్రపంచమంతా మందేనో. సొరకాయల పాల్యం ఒక్కటి పట్టుకుంటే ఇది ఒక్కటే మంద అయిపోతుంది కదా. మొత్తం ఆక్యుపై చేసేద్దాం అందరం స్త్రీ శక్తితో. మరి స్త్రీ అందరూ నడుం బిగిస్తారు కదా, మహిళా ఉద్యమాలు స్టార్ట్ చేస్తారు కదా. కాబట్టి మనందరము పాండవులు అయిపోదాం. 5 ఊళ్ళు చాలు, కౌరవులకి మిగతా వదిలేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా? మరి క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక రుణము అనేది మాట్లాడుకున్నాం కదా, అది ఒక్కటి కంప్లీట్ చేస్తాను. చాలా రుణాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి భూమాత రుణం, తల్లిదండ్రుల రుణం, గురువు యొక్క రుణం. ఈ భూమాత రుణాన్ని ఇలా అయినా చిన్న చిన్న పిరమిడ్లు కట్టిస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, శాఖ ర్యాలీలు చేస్తూ, పత్రి సార్ 3 ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ, ఈ అహింసాయుత భూమాత ఆత్మ సాక్షాత్కారాన్ని చూడాలి అని చెప్పారు పత్రిజీ. ఆయన యొక్క కళలని మనందరం కలిసి పిరమిడ్ పిఎస్ఎస్ఎం వారసులుగా ఆయనకు అందిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే పిరమిడ్ జగత్తు భూమాతకి అహింసాయుత ఆత్మ సాక్షాత్కారాన్ని చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే గురువు రుణం, ఆ భాగంలోనే ఈ 3 ఆశయాలు, ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్, ఈ 3 తీసుకెళ్దాం. అలాగే ధ్యాన జగత్. కాబట్టి ఆ గురువు రుణాన్ని కొంతవరకైనా, అలాగే తల్లిదండ్రులని అలాగా వృద్ధాశ్రమాల్లో పెట్టకుండా, ఇక్కడెక్కడ బోర్డు చూశాను, అలా వృద్ధాశ్రమాలు ఎక్కువ రాకుండా తల్లిదండ్రులకు కూడా మనం సహాయ సహకారాలు అందిద్దాం. ఆ తల్లిదండ్రులే మన ఈ రూపానికి కారణమయ్యారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 3 రుణాలని మనం తీర్చుకోవడానికి మన వంతు మనం ఈ జన్మలో ప్రయత్నిద్దాం. ఓకే ఫ్రెండ్స్. అలాగే పిరమిడ్ శక్తి మీ అందరికీ తెలిసిందే, 3 అధికంగా ఉంటుందని, ఇంకా ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి. ప్రతి వస్తువు దానిలో స్టోర్ చేసుకోవచ్చని, ఇలాగా ఇంకా ఒక 2-3 పాయింట్స్ ఏమంటే, పిరమిడ్ అనేది ఏకత్వానికి మారు పేరు, వన్నెస్కి ఇప్పుడు సరే మీరు కూర్చోమ్మా, ఇటు కూర్చోయా.
ఇలా కూర్చోండి సిద్ధయ్య గారు, ఇలా కూర్చోండి. అలాగే మీరు కూర్చోండి. మీరు ఎక్కడ కూర్చోండి చేత కంఫర్ట్ కూర్చోండి. రైట్. ఇలాగా కొంచెం మాట్లాడు. సో ఫ్రెండ్స్, పిరమిడ్ శక్తి అనేది అమోఘం. ఎప్పుడైతే మనం పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటామో మనిషిలో ఉన్నటువంటి 2 DNA అకార్డింగ్ టు సైన్స్ 12 డిఎన్ఏగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఎప్పుడైతే 12 పోగుల డిఎన్ఏగా రూపాంతరం చెందుతుందో మనము హయ్యర్ వరల్డ్ మాస్టర్స్తో, అసలు వరల్డ్ అంటారు, పైలోక వాసుల యొక్క ఫ్రీక్వెన్సీతో మనం కనెక్ట్ అయిపోతాము త్వరగా. అందుకనే పిరమిడ్లో ధ్యానం చేయడం వలన ఏమవుతుంది అంటే మనకి ఆస్ట్రల్ సర్జరీస్, ఎంతోమంది మన పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ అనారోగ్యాల నుండి బయటపడ్డారు. పిరమిడ్లో ధ్యానం చేసుకొని ఆస్ట్రల్ సర్జరీస్ కూడా జరిగి మీ అందరికీ తెలిసిన విషయమే. అట్లనే మనము ఇప్పుడు 2012 తర్వాత 4th డైమెన్షన్కి రావడం, ఇప్పుడు 5th డైమెన్షన్కి వెళ్ళడానికి ఈ ప్రయత్నాలన్నీ మనం చేసుకుంటున్నాము. భూమాతని ఎనర్జెటిక్గా చేయడం, అహింసాయుత భూమాత ఆత్మ సాక్షాత్కారం కోసం మనందరి ప్రయత్నాలు, పిరమిడ్ మాస్టర్స్ యొక్క ప్రయత్నాలు. కాబట్టి ఫ్రెండ్స్, హయ్యర్ డైమెన్షన్ 5th డైమెన్షన్కి వెళ్ళాలన్నా, రామరాజ్యాన్ని రేపు మనం ధ్యాన ప్రపంచాన్ని చూడాలన్నా ముందు మన వారసులు ఎవరు, భవిష్యత్ తరాలకి మనం యొక్క శక్తి క్షేత్రాన్ని నమూనాగా ఇవ్వాలన్నా భూమి మీద పిరమిడ్స్ మనం ప్రతి గ్రామంలో నిర్మించాలి. ఇప్పుడు మన ముందు తరాలు ఉంటారు, పిల్లలు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు. వాళ్ళు కాస్త పెద్ద అయిన తర్వాత ఇదేంటి అని చూడగానే ఇది పిరమిడ్ ధ్యాన మందిరం అని వాళ్ళకి స్ఫురణకు రావాలి. అది చూడగానే దానిలో కూర్చొని మనం ధ్యానం చేసుకుందాము, ఓహో ఇది ధ్యానానికి ప్రతీక అని. అలాగే ఇప్పుడు కైలాసపురి డిసెంబర్లో మనకి పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 21 నుండి 31 వరకు జరుగుతుంది. 11 రోజుల ధ్యాన మహాయాగం. ఆ యాగానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం ఫ్రెండ్స్. అలాగే అక్కడ శక్తిస్థల్, పత్రిజీ శక్తిస్థల్ అనే ఒక నిర్మాణం జరుగుతుంది. పత్రిజీ శక్తిస్థల్ని మనం ఎలా నిర్మించుకుంటున్నాము అంటే స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అంటే మెడిటేషన్కే ఒక సింబల్ అన్నమాట, ఒక చిహ్నంగా ఇంకెక్కడా లేదు వరల్డ్లో. స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ప్రతీకగా మనము ఆ శక్తి స్థల్ని రూపుదిద్దుకుంటున్నాం. పత్రిజీ తను తలుచుకుంటే భూమండలంలోనే ఒక చక్రం తిప్పారు. అలాగా ఆత్మ చైతన్యంతో కూడా చక్రాలు తిప్పుతూనే ఉండడానికి మనం పరిగెత్తుతున్నాం, మనం ఏం చేయడం లేదు. ఇట్స్ ట్రూ, వీఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ అంతే. ఆ ఒక్కటి ఎరుకతో ఉంటూ అలా నిలబడాలి, అన్నిటికీ ఓకే 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 అని చెప్పగలగడమే పిరమిడ్ మాస్టర్ యొక్క క్వాలిటీ, గుడ్ క్వాలిటీ. అదెందుకు ఇదెందుకు ఇలా వద్దన్నమాట. ఓకే, కంప్లైంట్స్ తీసేద్దాం, కంపారిజన్ తీసేసి పోటీతత్వం. ఏ పోటీతత్వం ఉండాలి? ఇంకా బాగా చేద్దాము అన్న పోటీ, 10 గ్రామాలు కాదు 20 గ్రామాలు చేద్దాము అన్న పోటీతత్వం ఉండాలి. కానీ మనిషితో మనిషి పోటీతత్వాలు తీసేయాలి. ఎందుకంటే మీ సోల్ డిజైన్ మీది, నా సోల్ డిజైన్ నాది. అది ఎవరు ఆపినా ఆగదు. ఉదయించే సూర్యుడిని ఎవరు ఆపలేరు కదా, అస్తమించే సూర్యుడిని కూడా ఎవరు ఆపలేరు. కాబట్టి ఏ చక్రము అడ్డు రాదు. ఎవరి డిజైన్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ మన ఈ జీవితాన్ని, మనం తెచ్చుకున్న లక్ష్యాన్ని వచ్చేప్పుడు మన ప్రణాళిక రాసుకొని వచ్చాం, నేను ఇవి చేయాలి ఇవి చేయాలి ఇవి చేయాలి అని. ఆ డిజైన్ ప్రకారం మన హోంవర్క్ని మనం కంప్లీట్ చేయగలగాలి. అంతేగాని పక్క వాళ్ళ హోంవర్క్ చేస్తానంటే తలనొప్పే వచ్చేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మన హోంవర్క్ని మనం ఒక్క క్వశ్చన్ కూడా మిగలకుండా అన్నిటికీ ఆన్సర్స్ చేద్దాం, ఈ జీవితాన్ని ధన్యం చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ కూడా పీపీజేలో సభ్యులు అవ్వండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్.
పీపీజే ఎందుకు అంటే ఒక ట్రస్ట్గా రూపాంతరం చెందింది. ప్రతి ఒక్కరూ దానిలో సభ్యులు అవ్వండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన గిరి గారు ఇస్తారు, రవీంద్ర గారు ఇస్తారు, మల్లేశ్వరి గారు కూడా మీకు అందజేస్తారు. ఓకేనా? అందరం సభ్యులు అవ్వాలి. 1,00,000 మంది పీపీజీలో సభ్యులుగా అయితే మనము ప్రపంచాన్నే ధ్యాన ప్రపంచం, సకార ప్రపంచం, పిరమిడ్ ప్రపంచం చేసి తీరుతాము. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన బ్రహ్మోత్సవాలు 2024 4 అక్టోబర్ నుండి 12 అక్టోబర్ ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు జరుగుతున్నాయండి. ఎక్కడ? గోవిందా పిరమిడ్ వ్యాలీ స్పిరిచువల్ ట్రస్ట్, దామరకుప్పం గ్రామం, వెదురుకుప్పం మండలం, చిత్తూరు జిల్లా. అందరూ ఆహ్వానితులే. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. అందరూ వెళ్ళండి, వెళ్దాము. అక్కడ బ్రహ్మోత్సవాలని అద్భుతంగా సెలబ్రేషన్స్ చేసుకుందాము 9 రోజులు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే ఈ యొక్క సొరకాయలపాలెంలో ఇంత అద్భుతమైన పిరమిడ్ రావడానికి ముఖ్య కారకులైనటువంటి వాళ్ళలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వారందరికీ గట్టిగా క్లాప్స్. ఎందుకంటే గురువుగారు చెప్పినటువంటి కాన్సెప్ట్లో ఏంటి, పల్లెల్లో వాళ్ళే ధ్యానం చేయాలా, పట్టణాల్లో వాళ్ళే ధ్యానం చేయాలా కాదు, శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి. ఈ శ్వాస వెళ్ళేంత వరకు మన శరీరానికి ఏ విధంగా అయితే మనం ఆహారాన్ని ఇస్తున్నామో, రోజుకు 3 పూటలు తీసుకుంటున్నాం, 4 పూటలు తీసుకుంటున్నాం, శక్తి ఏమో వస్తోంది. కానీ అసలైన శక్తి మనం ఎప్పుడు తీసుకుంటామంటే, ఎవరైతే మనము రాత్రిపూట నిద్రపోతామో, అది నేచర్ మనకి ఇచ్చినటువంటి గిఫ్ట్, ప్రకృతి ఇచ్చింది గిఫ్ట్. అది నిద్రపోలేదనుకోండి, మరుసటి రోజు మనము ఇంత యాక్టివ్గా పని చేయలేము. అంటే ప్రకృతి ఇచ్చినటువంటి వరం ద్వారా మనం కాస్మిక్ ఎనర్జీని కొద్దిగా అయినా తీసుకుంటున్నాం, ఆ ప్రాణశక్తిని తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మన గురువుగారు ఇచ్చినటువంటి శ్వాస మీద ధ్యాస అనేటటువంటి అదేంటి అంటే, అది మనకు మనం ఇచ్చుకునే గిఫ్ట్ అన్నమాట. నిజంగా ఆ ధ్యాస, ఆ శ్వాస మీద ధ్యాస అనేటటువంటి ఆ యొక్క గురువుగారు చెప్పిన కాన్సెప్ట్ని ఎవరైతే చేస్తారో, ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే 1 కోటి లాభాలు ఉన్నాయి. అందుకే గురువుగారు పురుషుల కంటే మహిళలు తొందరగా ధ్యానంలోకి వచ్చేస్తారంట, అంటే ఆలోచన రహిత స్థితిలోకి. అలాగే పట్టణాల్లో ఉన్న వాళ్ళకంటే పల్లెల్లో ఉన్న వాళ్ళే తొందరగా ఈ యొక్క ధ్యానంలోకి వచ్చేస్తారంటే వారంతా ప్యూర్గా ఉంటారన్నమాట, ఎలాంటి కల్మషం ఉండదు. అలాంటి ప్రాజెక్టులు తీసుకున్నారు మన శోభా మేడం గారు. అంటే ప్రతి గ్రామంలోనూ ధ్యాన గ్రామీణాలు అనేటటువంటిది, అంటే ప్రతి గ్రామంలోనూ పిరమిడ్ అనేటటువంటిది రావాలి అని. అలా ఈ యొక్క సొరకాయలపాలెంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా ఇప్పుడు వేదిక మీదకి మన ఎంపీటీసీ సార్ కుమార్ రెడ్డి సార్ వేమూరు సార్కి గట్టిగా క్లాప్స్ కొడదాం మాస్టర్స్. సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఇక్కడ మన గంగులమ్మ మేడం, సిద్ధయ్య సార్, వాళ్ళిద్దరు దంపతులు కూడా ఈ యొక్క పిరమిడ్కి వారి కృషి చేశారు. అలాగే కాంతమ్మ మేడం, వారి యొక్క కుమారుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క పిరమిడ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మాకు మీ పేర్లు తెలియదు, కానీ పేరున సొరకాయలపాలెం మాస్టర్స్ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. ఇప్పుడు మన గంగులమ్మ మేడంని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మీరు మాట్లాడండి సార్. ఆత్మ బంధువులకు అందరికీ నమస్కారాలు. హలో, ఆత్మ బంధువులకంతా నమస్కారాలు. మా సొరకాయలపాలెంలో 41 రోజు గ్రామంలో నేను క్లాసులు పెట్టించాను. క్లాసులు పెట్టించిన తర్వాత అందరూ సార్లు సహకరించిన దానివల్ల మళ్ళీ మాకు ఇక్కడ డీకేటీ భూమి పిరమిడ్కి ఎంపీటీసీ కవితా భాస్కర్లు సహకరించిన దానివల్ల గ్రామ ప్రజలైతేమి,
చుట్టుపక్కల ధ్యానులు అయితేమి ఆత్మబంధువులు అయితేమి అందరూ సహకరించిన దానివల్లనే నేను దీన్ని కట్టగలిగాను. నా యొక్క ఒక్కడ గొప్పతనం ఏం కాదు, ప్రతి ఒక్కరు సహకారంతోనే. పిరమిడ్ అంటే 95,000 దివ్య చక్రాలకి ఎంత శక్తి ఉందో ఒక పిరమిడ్కి అంత శక్తి ఉందని నేను పుస్తకంలో చదివాను. రెండోది ఎవరంటే పిరమిడ్ అట్లీస్ట్ 2 కిలోమీటర్స్ ఆవరణలో భూకంపం కానీ పిడుగులు పడవని చెప్పని కూడా రాసున్నారు. అది కూడా చదివాను నేను. అది ఇంకా ప్రాక్టికల్గా దాన్ని చూడాలి. మేము ఇక్కడ కట్టాం కాబట్టి ఈ దరిదాపు 2 కిలోమీటర్ లోపల భూకంపం పిడుగులు పడతాయా లేదా అనేది నేను గమనించాలి. అది గొప్పతనం. నేను గమనించింది ఎవరంటే అందరికీ దయచేసి భోజనాలు వస్తాయి, భోజనం చేసుకొని ప్రతి ఒక్కరికి వెళ్ళండి. ఇక్కడ అందరూ సహకరించితేనే ఒక పని చేయగలుగుతామని అందరికీ హృదయపూర్వకంగా నేను నమస్కరించుకొని చెప్తున్నాను. దయచేసి పెద్దలు, చిన్నలు, మిత్రులు, స్నేహితులు అందరికీ, పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను నేను. దయచేసి అందరూ వినండి. అమ్మ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాట్లాడండి అమ్మా. అందరికీ నమస్కారం. నా పేరు గంగులమ్మ. నేను 2019లో వచ్చినాను, సెప్టెంబర్ 13వ తేదీ. దీనిలోకి రాకముందుగా నెలకు ముందుగానే మాంసాహారం మానేసినాను గుడ్డుతో సహా. నాకు గ్యాస్ ట్రబుల్ ఉండింది, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నేను ఏం పని చేయలేకుండా ఉన్నాను. దీంట్లోకి వచ్చినాక నా ఆరోగ్యం బాగుంది, ఆనందంగా ఉన్నాను. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ధ్యానంలోకి రావాలి, జీవహింస మానేయండి, శాకాహారులు అవ్వండి, మాంసాహారం నిలిపేయండి, ఆరోగ్యంగా ఉంటారు. మన ఇంట్లో ఏ కలతలు ఉండవు, అందరూ బాగుంటారు అని నాకు మా అనుభవం చెప్తున్నాను. అంతే సార్. మీరు ఇంకేం నా గురువు విజయలక్ష్మమ్మ నాకు ధ్యానం ఇచ్చింది 2017. నేను వచ్చింది 2019లోనే మళ్ళీ వచ్చింది ఆమె. నేను నమ్మల, పత్రి సారు ఇట్లా చెప్పి ఆడవాళ్ళంతా తీసుకొని అమ్మేస్తాడు, శివప్రసాద్ సారు 41 రోజు ధ్యానం పెట్టించింది మనకి. ఆ తర్వాత ఇక్కడ పిరమిడ్కి 41 రోజుకి వచ్చింది ఫ్లాట్. అమ్మేస్తాడు అని అనుకున్నాను, తర్వాత ఇంతలో మధ్యలో మాట్లాడు. పెట్టాలి మాట మీద ధ్యాస. పత్రి సార్ చూసి నేను వాపనింగ్ పోయినా ముల్లపొడికి పోతే వాపనింగ్కి వచ్చినాడు. ఈయన చాలా గప్పుకుంటా ఉంటే నేనేమనుకున్నాను, ఇట్లా గెడ్డాం పెంచుకొని స్వామీజులు అవి తీసుకొని అమ్మేస్తారమ్మో, నేను కాదు, ఇది ధ్యానం వద్దు ఏం వద్దు అనుకున్నా నేను. మళ్ళీ నా ఇష్టంగా నేను మళ్ళీ నమ్మి బుక్లు అవి పిఎంసి ఛానల్ అవి చూసి మళ్ళీ నేను ఇట్లా అందరూ ఉండరు అనేసి మళ్ళీ నేనుగా వచ్చిన. మళ్ళీ 2019 వచ్చి అంతా మా ఊర్లో రాములమ్మ, కాంతమ్మ, జానకి, వీళ్ళంతా ధనమ్మ, ఆదమ్మ, మాధవి, వీళ్ళందరూ మళ్ళీ నేను వచ్చినాక మళ్ళీ వీళ్ళంతా వచ్చినారు. అందరూ సంతోషంగా ధ్యానం చేసుకుంటున్నారు. ఇట్లా అందరూ ఉండాలని కోరుకుంటాను. సార్ మీరు మాట్లాడి చాలు కానీ నవ్వకూడదు. ఇప్పుడు కుమార్ రెడ్డి గారు ఆయన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈ నగరం ఎంటీపీసీ. నా పేరు కుమార్ రెడ్డి, వేమూరు గ్రామం. మేము ఒక పిరమిడ్ ఛానల్ కట్టాలనేసి అనుకున్నాము. ఇంతకుముందు 2 ఉన్నాయి పిరమిడ్లు ఉన్నాయి. అది కాబట్టి ఇంకొకటి కట్టాలనేసి అందరూ గ్రామస్తులు అందరూ జరుపుకొని చేయాలనుకుంటున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ మా ఊర్లో సహకరించి ప్రతి ఒక్కరూ ఒక దగ్గర మన సంపూర్ణమే ఉండి ఈ పొలం దగ్గర ఉంది ఆవిరం సహకరించి అందరూ చేరి ఒక ఛానల్ పిరమిడ్ కడుతున్నాం. దానికి ఏదన్నా అందరూ సహాయం చేయాలని కోరుతున్నాం. ఇట్లా కుమార్ రెడ్డి. సరే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గంగులమ్మ గారి గురువు గారు ఎవరైతే ధ్యానం చెప్పారో విజయలక్ష్మి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానం.
తర్వాత రవీంద్ర గారు, ఆయన సందేశం 2 నిమిషాలు. విజయలక్ష్మి గారు రండి, కూర్చోండి. రవీంద్ర గారి సందేశం 2 నిమిషాలు తీసుకుందాం. అతను కూడా పిరమిడ్ కన్స్ట్రక్షన్స్లో తన వంతు పిఎస్ఎస్ఎంలో తన బాధ్యతను నిర్వహిస్తున్నారు. 2 నిమిషాలు. నేను 2017లో పిఎస్ఎస్ఎం పిరమిడ్ ధ్యానంలోకి రావడం జరిగింది. నా పేరు రవీంద్ర, తిరుపతి. 2017లో నేను పిఎస్ఎస్ఎం పత్రిజీ పిరమిడ్ ధ్యానంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వెజిటేరియన్ జరగడం జరిగింది. ఎక్కువ శాకాహార ర్యాలీలో పాల్గొంటుంటాను. ఆ తర్వాత ఎవరైనా శాకాహార ర్యాలీకి బయలుదేరాలంటే అందరికీ ఇంటిమేషన్ ఇస్తూ ఎక్కడ జరుగుతుంది ఏమనేసి చేస్తుంటాము. ముఖ్యంగా మన పిఎస్ఎస్ఎంలో పత్రిజీ పిరమిడ్ జగత్ అనే దాంట్లో మన శోభా రాణి మేడం గారు ప్రారంభించిన ఈ ట్రస్ట్లో ఏమిటంటే, మనం ప్రతి ఒక్కరూ ఒక టీమ్గా ఏర్పడి 100 రూపీస్ 100 రూపీస్, టీమ్గా లేదు 100 రూపాయలైనా చేసుకోవచ్చు. అయితే ఈ పత్రిజీ పిరమిడ్ జగత్లో ఈ యొక్క పత్రిజీ పిరమిడ్ జగత్ ట్రస్ట్లో మాత్రమే పిరమిడ్స్కి హెల్ప్ చేస్తున్న ఏకైక పిఎస్ఎస్ఎంలో ఉన్న ట్రస్ట్ ఏదంటే ఇది ఒకటే అన్నమాట. కాబట్టి నేను కూడా వీలైనంత వరకు తిరుపతి, పుత్తూరు, కుప్పం వరకు ఎవరెవరు ఎక్కడైనా పిరమిడ్స్ కడుతుంటే శాఖాహార ర్యాలీ పిరమిడ్స్కి సహకరిస్తూ మోటివేషన్తో చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ మేడం విజయలక్ష్మి మేడం ముల్లపొడి. ఈ మేడం మా గురువు గారు. మాట్లాడము. గురువులు ఎక్కడా లేదు, ఇక్కడ అందరూ ఆత్మబంధువులమే. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురు దంపతులకు నా ఆత్మవందనాలు. అలాగే ప్రతిరోజు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న తటవర్తి రాఘవరావు సార్కి, రాజ్యలక్ష్మి అమ్మకు అనంతకోటి ఆత్మవందనాలు. నేను 2013లో వచ్చాను ధ్యానానికి. అనారోగ్యంతో వచ్చాను. నేను ఆరోగ్యం బాగా చేసుకున్నాను. నాలా అందరూ కూడా ఆరోగ్యం బాగా చేసుకోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని ముళ్ళపొళ్ళు పిరమిడ్ కట్టాను. పత్రిసారే వచ్చి పిరమిడ్ ఓపెన్ చేశారు. పత్రిసారే రావాలి అని కూడా కోరుకున్నాను. సార్ వచ్చి ఓపెన్ చేశారు. చాలా అద్భుతంగా పత్రిసార్తో ఓపెన్ చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇక మేడం కంటే, మేడం అక్కడ క్లాస్ పెట్టినప్పుడు వచ్చారు. మేడంకి ధ్యానం చేయమ్మా అని చెప్పాను. ఆరోగ్యం బాగాలేదని వచ్చి ఉంటే మేడం పట్టుకున్నారు. మేడము ఇంత అద్భుతంగా పిరమిడ్ కట్టి ఆనందంగా ఉన్నారు. సార్ చెప్పారు, పత్రి సారు, హింసను వదలండి, హంసను పట్టుకోండి అన్నారు. అదే మనం చేస్తున్నాం అందరం కూడా. ఎప్పుడైతే హింసను వదిలేస్తామో, హంసను పట్టుకుంటామో ఆనందంగా ఉంటుంది మన జీవితం. పిఎంసి ఛానల్కి కూడా నా ఆత్మవందనాలు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ శిష్యురాలు పిరమిడ్ కట్టేంత స్థాయికి ఎదిగారు, వాళ్ళను ప్రచారం చేయమని కట్టమని అడిగారా? అద్భుతంగా చెప్పాను సార్. అందరూ ప్రచారం చేయాలి. పత్రి సార్కి ఇచ్చే గురుదక్షిణ ఏంటి అంటే, మనము ధ్యానము జ్ఞానము పంచడమే. ధ్యాన ప్రచారమే గురువు గారికి ఇచ్చే గురుదక్షిణని ఎన్నోసార్లు రాఘవరావు సార్ కానీ రాజలక్ష్మి అమ్మ కానీ చెప్పుండారు. అదే చేస్తున్నాము. జ్ఞానము ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటామో, ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు రాఘరావు చెప్తారు, కనీసం బుద్ధి వికసింపజేసుకునే వరకైనా రెండమ్మ భీమవరము. ఇక్కడ బుద్ధి వికసింపజేసుకుంటే మీ వివేకం ఉదయిస్తుంది. ఏది మంచి, ఏది చెడు, ఏం చేయాలి అనేది మీరు తెలుసుకుంటారు అని ఖచ్చితంగా కూడా కబీర్ సందేశాల్లో కూడా చెప్పారు. మట్టి కుండ లాంటి శరీరాన్ని వెంటేసుకు తిరుగుతున్నాము. ఈ మట్టి కుండ లాంటి శరీరం కాలం అనే ఒక్క దెబ్బ తగిలితే చాలు, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని జ్ఞానాన్ని పెంచుకొని మీరు తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ 10 మందికి ఆచరింప చేయండి అనే చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. పిఎంసి ఛానల్కి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. అలాగే ఈ యొక్క పిరమిడ్ ఇక్కడ రావాలి అంటే మన గంగులమ్మ మేడంకి ధ్యానం నేర్పినటువంటి మన విజయలక్ష్మి మేడం గారు
ముల్లపూడిలో కూడా ఒక పిరమిడ్ కట్టించారన్నమాట. మేడంకి గట్టిగా క్లాప్స్ తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క మన సొరకాయలపాలెంలో కాంతమ్మ మేడం గారిని, రాములమ్మ మేడం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ధనమ్మ మేడం గారిని, తులసి మేడం, ఎన్నో శాకాహార ర్యాలీలు చేసినటువంటి మన కామేశ్వరి మేడం, మంజుల మేడం గారిని, ఇంకా నిర్మలమ్మ మేడం గారు, అలాగే ఈ యొక్క మండల ధ్యానాన్ని ఇక్కడ మొదలుపెట్టి 41 రోజులు ఎంతోమంది మాస్టర్స్ని ఇక్కడ పిలిపించి ఈ యొక్క పిరమిడ్ నిర్మాణానికి మూలకారములైనటువంటి వాళ్ళలో ముఖ్యులున్నారు. మన శివప్రసాద్ సార్ గారు, శివప్రసాద్ సార్ని, ఎల్ఐ సార్ గారిని, మన బ్రహ్మర్షి పత్రిజీ ఆశ్రమ నిర్వాహకులు నట్రాజ్ సార్ గారిని, అలాగే మన ఎంపీటీసీ సార్ జయరామయ్య సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్.